అవేమీ లెక్క చేయకుండా నీ పిచ్చభయాలును నువ్వును పనికిమాలిన ఎదవా అని చెప్పి ముందు తిట్టేస్తాం. లేకపోతే పనికిమాలిన దానా పో నోరు మూసుకొని అని తిట్టేస్తాం. దాంతో వాళ్ళకి ఏం చెప్పుకోలేరండి. అలా కాకుండా ప్రవర్తించండి. అలా కాకుండా ఏం చేయాలి అంటారా? మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ అదే స్కూల్ అయినా ఈ సంవత్సరం ఒకవేళ కొత్త స్కూల్ అయినా కానీ అడగండి. బాగా నచ్చింది ఏంటి అడగండి. స్కూల్లో నచ్చింది ఏదో ఒకటి ఉంటుంది. అలాగే బాగా నచ్చింది భయపెడుతున్న విషయం ఏంటో కూడా అడగండి. ముందైతే అడగండి, ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఆ తర్వాత ఈ సంవత్సరం ఎన్ని మార్కులు వస్తాయి, నెక్స్ట్ ఇయర్ ఎన్ని మార్కులు వస్తాయి, ఇవి కాదు. సీట్ కొడతావా కొట్టవా, ఆ కోచింగ్కి వెళ్తావా కాకుండా నిన్ను నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు, అంటే ఈ సంవత్సరం గడిచిపోయేసరికి నిన్ను నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు అనేదాన్ని అడగండి స్వయంగా. ఒకటి. తర్వాత అండి, ఉదయం ఇక మామూలుగా ఉండదండి, రణరంగమే ఇల్లు. ఏ ఇల్లు అయినా కానీ చిన్నప్పుడు కూడా అంతే. మా నాన్న లేవకపోతే మామూలుగా ఉండేది కాదు, బూతులతో స్టార్ట్ అయిపోయేది. అబ్బా ఏంట్రా బాబు అని నాన్నని తిట్టుకునేవాళ్ళం అండి లోపల. కానీ ఈరోజు ఆయన ఉదయం లేపడం ఏదైతే అలవాటు చేశాడో, ఉదయం లేపి పనులు, పొలం పనులు, గేదెల దగ్గర పనులు, ఇంట్లో పనులు చాలా ఉంటాయి కదా. ఇప్పుడు అన్నీ లేవు కానీ పిల్లలు లేవట్లేదు. కానీ పిల్లలే సెన్సిటివే. అప్పటికంటే ఇప్పుడు మన తరం వేరు, ఇప్పుడున్న తరం ఇంకా ఫీలింగ్స్ ఎక్కువ కదండి. ఫీలింగ్ మాస్టర్స్ వీళ్ళు. గట్టిగా ఒక కేకేసినా, గట్టిగా తిట్టినా బుర్రలో పెట్టేసుకుంటారు. ఇక ఆ రోజు పాడు చేసేసుకుంటారు. సో పొద్దున్నే బూతులతోనూ, అరుపులతోనూ, తిట్లతోనూ మొదలెట్టొద్దు దయచేసి. ఎవరు కూడా మొదలెట్టకుండా లైట్ మ్యూజిక్, స్మూత్ మ్యూజిక్ ప్లే చేయండి. దాని అర్థం ఏంటి, లేవండ్రా బాబు అని చెప్పి. అలాగే అలెక్సా ఇలాంటివి వాడేవాళ్ళు ఉంటే అది అలవాటు చేయండి. వాడంతటా వాడు ఫోన్లో అలారం పెట్టుకొని, అలారం మంచిది పెట్టుకునేలాగా అలవాటు చేయండి. పక్కన కూర్చొని చక్కగా ప్రేమగా 4 కబుర్లు చెప్తూ అలవాటు చేయండి. ఏం అలవాటు, ఉదయం ఈ టైంకి ఇలా లెగిస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయని. కానీ ఓపిక ఉండాలండి. ఒకరోజు 2 రోజులు చెప్పి 3వ రోజు ఎవడు చెప్తాడని ఒకటి పీకుతారు. అవి చేయొద్దు. ఓపికగా కాస్త అలవాటు చేయగలిగితే ఈ అలవాటు పోతుంది. ఇంకా వాడిని కాస్త ఉత్సాహపరచాలి. ఈవేళ మామూలుగా రెడీ అవ్వవు, నువ్వు ఇరగదీసేస్తావు, ఇలాగని చెప్పి చెప్పండి. ఒకటి. ఇంకా ఈ భయాలు పోలేని పిల్లలు కొంతమంది ఉంటారండి. ఇంట్లో తల్లిదండ్రులకు అన్నీ చెప్పుకోలేరు, గుర్తుంచుకోండి. కొన్నిసార్లు ఇంట్లో ఉన్న వాళ్ళ తోబుట్టువులకి చెప్పుకోగలుగుతారు, అన్న తమ్ముడు అక్క చెల్లికి. ఒక్కోసారి అది కూడా ఉండదు, ఫ్రెండ్స్కి బాగా చెప్తారండి. అంటే కొత్త ఏరియాకి వచ్చినప్పుడు, కొత్త క్లాస్కి వచ్చినప్పుడు, ఇబ్బంది పడుతున్నప్పుడు పాత ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరే రీకనెక్ట్ చేయండి. పర్వాలేదు, మరీ ఇబ్బందిగా ఉంటే డైలీ మాట్లాడమనండి ఒకళ్ళిద్దరితో. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, లేదు వీక్లీ సెలవు రోజుల్లో అయినా ఒక గంట ఫోన్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడమనండి. స్వయంగా ఆ ఏర్పాటు చేయండి. ఆ ఏర్పాటు చేస్తే కాస్తో కోస్తో భావోద్వేగపరంగా వాళ్ళల్లో ఏదైతే భయాలు